శౌర్య మెడలో లాకెట్ని చూసి దీప అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ లాకెట్ కార్తిక్ బాబు దగ్గర నుండి అడగద్దని ఎందుకు అడిగావు, అయినా కార్తిక్ బాబు ఇవ్వకుండా నువ్వు ఎందుకు తీసుకున్నావని చెప్పి దీప అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శౌర్య ఇలా అంటూ ఉంటుంది, లేదమ్మా నాకు కార్తిక్ బాబే ఇచ్చాడు, నాకు నాన్న తన తన చేతులతో స్వయంగా నా మెడలో వేసాడమ్మా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కార్తిక్ బాబు శౌర్య ఎన్నిసార్లు బతిమలాడినా ఇవ్వలేదు, ఇప్పుడు ఎలా ఇచ్చారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ అయితే శౌర్యతో ఇలా అంటూ ఉంటాడు, హాస్పిటల్ విషయం అమ్మకు చెప్పను అని నాకు మాట ఇవ్వు, నువ్వేం అడిగితే అది ఇస్తానని చెప్పి అంటాడు. అది వినగానే శౌర్య అయితే నాకు నీ మెడలో లాకెట్ కావాలి, అలా అయితే నేను ఆ హాస్పిటల్ విషయం అమ్మకు చెప్పను అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు గుర్తు తెచ్చుకొని కార్తిక్ చాలా బాధపడతాడు. ఇక దీప అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ కార్తిక్ బాబు శౌర్యకి ఇది ఇచ్చారంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది, అది ఏంటో నేను తెలుసుకోవాలి. అసలు కార్తిక్ బాబు శౌర్యకి ఇది ఎందుకు ఇచ్చారు, అసలు ఎందుకు కార్తిక్ బాబు అలా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తిక్ అయితే డాక్టర్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు. సర్జరీ అయిన ఒక 5 days 1 week వరకు ఇక్కడే ఆ పేషెంట్ని ఉంచవలసి ఉంటుంది, మీరు ఎలా ఎలా మేనేజ్ చేస్తారో మీ ఇష్టం, అది తర్వాత మీ ఇష్టం, వెంటనే వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని చెప్పి అంటారు. ఇక ఇవన్నీ ఆలోచించి కార్తిక్ అయితే అక్కడే అలా నిద్ర పట్టక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి దీప షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.